హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ వాసులందరూ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి తిరిగి వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో బస్టాండ్లు రైల్వే స్టేషన్లో కిటకిటలాడుతున్నాయి. విజయవాడ బస్టాండ్ నుంచి మా ప్రతినిధి లీల మరింత సమాచారం అందిస్తారు. 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే విధంగా చేసుకొని ఎక్కడి వారు అక్కడికైతే మాత్రం ప్రయాణం అవుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఎంజాయ్ చేశారు, తిరిగి ప్రయాణం ఎక్కడికి అవుతున్నారు అనేది కొంతమంది మాట్లాడదాము. హాయ్ మ్యామ్, ఎలా ఎంజాయ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేసాం మ్యామ్. బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడండి? మాది రాజోల్ మ్యామ్. ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లో. పండగ కోసం వచ్చారా? ఎస్ మ్యామ్. ఎలా ఉంది? బాగుంది మ్యామ్. ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ అంటే ఏమేమి? అంటే కోడి పందాలు, జాతరలు అన్ని బాగా చేసాం. బాగా ఎంజాయ్ చేశారు. ఎలా ఉన్నాయి టికెట్స్ రేట్స్ అవి ఎలా ఉన్నాయండి? పండగ పేరు చెప్పి టికెట్ రేట్స్ ఎక్కువగానే ఉన్నాయి మ్యామ్. 2500, 3000, 5000 కూడా ఉన్నాయి. ఓకే, జాబ్ కోసం అయితే మాత్రం మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతామంటున్నారు. హాయ్ సార్, ఎలా ఎంజాయ్ చేశారు సంక్రాంతి? బాగా ఎంజాయ్ చేశాం. బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? కత్తిమండ అనమాట, రాజుల దగ్గర కత్తిమండ. ఓకే, ఎక్కడ ఉంటారు ఇప్పుడు? కేబిహెచ్పిలో ఉన్నాను. హైదరాబాద్ కేబిహెచ్పి. సో సంక్రాంతి ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేస్తాం. ఎలా? అదే కోడి పందాలు, గుండాలు, ఇంకా జాతరలు, తీర్థాలు బాగా జరుగుతాయి. మాది ముసలం తీర్థం అన్నీ తీర్థాలు బాగా జరుగుతాయి. ఊరేగింపులు అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తాం. ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. రేట్స్ ఎలా ఉన్నాయి సార్? టికెట్స్ అంటే చాలా ఎక్కువ. రేట్స్ ఎక్కువ ఉన్నాయి. అయితే రేట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. మరికొంతమంది ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు మేడం? ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ గుడిపాడు నుంచి వచ్చాము. సంక్రాంతి సంబరాల కోసం వచ్చారా? అవును మేడం. కోడి పుంజు కూడా. ఎక్కడి నుంచి? ఏ ఊరండి? నూజివీడు. గుడిపాడు నూజివీడు వచ్చారు. ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ మెంబర్స్ తోను. ఎలా ఏమేం చేశారు? అన్ని కోడి పందాలు. కోడి కూడా ఇక్కడే ఉందండి పక్కన. ఓ, కోడి కూడా ఉంది. చూడొచ్చు మీరు ఇక్కడ బుట్టలో. సో యాక్చువల్ గా హైదరాబాద్ నుంచి కోడిని తీసుకొచ్చారు బుట్టలో. దాన్ని మళ్ళీ పదిలంగా ప్యాక్ చేసుకొని హైదరాబాద్ తీసుకెళ్ళిపోతున్నారు. ఫుల్లీ కోడి పందాలు కూడా వేసి ఫుల్ ఫ్లెక్జ్డ్ గా ఎంజాయ్ చేసామని చెప్తున్నారు. సో ఎలా అనిపించింది సంక్రాంతి సంబరాలకి హైదరాబాద్ నుంచి ఏపీ వచ్చి ఎంజాయ్ చేసి ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా విత్ ఫ్యామిలీతో, మా తోటి కోడళ్ళు, పిల్లలు అందరూ, అత్తయ్య మామయ్య, చాలా ఎంజాయ్ చేసాం అనమాట. ఎంతమంది వచ్చారు ఫ్యామిలీ? 4. అంటే మా పెద్ద బావలు 3, మా ఆయన చిన్న ఆయన, వాళ్ళ పిల్లలు, అత్తయ్య, మా మామయ్య గారు, అన్ని చాలా వంటకాలు అవన్నీ ఫుల్ ఎంజాయ్. మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోవడం ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అందరినీ వదిలేసి వెళ్ళిపోతా ఉంటాను. అయితే సంవత్సరానికి ఒకసారి అయితే మాత్రం సరదాగా కలిసి అయితే మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం ఫుల్లీ ఎంజాయ్ చేస్తామని చెప్తున్నారు. చూడొచ్చు ఎక్కడికి వాళ్ళు చక్కగా సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేసుకునేందుకు వారంతా కూడా వచ్చి రావడం అయితే జరిగింది. హాయ్ మ్యామ్, ఎలా ఎంజాయ్ చేశారు సంక్రాంతిని? బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ వెళ్తున్నాము. ఏలూరు నుంచి వచ్చాము. ఏలూరు అంటే ఈ సంక్రాంతి కోసం హైదరాబాద్ నుంచి ఏలూరు వచ్చారా? అవునండి, అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేసాము. సో బస్ ట్రావెలింగ్ కూడా చాలా టైం పడుతుంది కదా, ఎంత వచ్చినప్పుడు ఎంత టైం పట్టింది మేడం? ఒక 6 to 7 hours పడుతుందండి. 7 hours. సో మామూలుగా ఉండేదానికన్నా ఎక్కువ రెగ్యులర్ ఎక్స్ట్రా పట్టిందండి 1 hour. ఎక్స్ట్రా టైం పట్టింది. సో అయితే చూడొచ్చు ప్రతి ఒక్కరు అయితే మాత్రం ఫుల్లీ ఎంజాయ్ చేశాము. సంక్రాంతి సంబరాలను అయితే మాత్రం ఫ్యామిలీస్తో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ నుంచి కూడా ఏదేమైనప్పటికీ ఫుల్ ఫ్లెక్జ్డ్గా సంక్రాంతి సంబరాలని అంబరాన్ అంటేలాగా సెలబ్రేట్ చేసుకుని తిరిగి వాళ్ళ స్వగ్రామాలకైతే వెళ్ళిపోతున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వర్తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ వద్ద.